రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కొంతమంది తీసుకోవాలనుకుంటారు, కానీ ప్రీమియం పెరిగిపోతుందని చెప్పి ఎందుకులే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అలానే తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ ప్రోడక్ట్ అండ్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన పాలసీ అనమాట, ఉండాల్సిన కవరేజ్ ఉండాల్సిందనమాట. ఎందుకు అంటే హాస్పిటలైజేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, హాస్పిటల్ ఇన్ఫ్లేషన్ అనేది 15-16%తో పెరుగుతుంది. నార్మల్ ఇన్ఫ్లేషన్ 7% అయితే హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో సంవత్సరానికి తీసుకుంటే 16-17% పెరుగుతుంది. అందరూ కూడా సఫిషియంట్ సేవింగ్స్ లేనప్పుడు ఒక హాస్పిటల్, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ అయినా సరే ఒక పెద్ద మేజర్ హాస్పిటలైజేషన్ అయితే వాళ్ళ ఫైనాన్షియల్ సేవింగ్స్ అన్నీ మొత్తం లిక్విడేట్ అయిపోయి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. సో అండ్ హెల్త్, చాలా మటుకు హెల్త్ ఇష్యూస్ చెప్పి రావు. కొన్ని ఎంత లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేసినా కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు హాస్పిటలైజేషన్ ఇంకోటి హాస్పిటల్స్ కూడా కార్పొరేటైజ్ అయిపోయాయి. సో కాస్ట్లు కూడా పెరిగిపోయాయి. మెడిసిన్సే కానీ, హాస్పిటలైజేషన్ కానీ, ఎటువంటి ప్రొసీజర్, సర్జికల్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, సో ప్రతి ఒక్కటి కూడా ఇంతకుముందు కన్నా ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి. సో అఫోర్డబిలిటీ అనేది చాలా కష్టంగా ఉంది. అండ్ చాలామంది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చు కూడా అలా ఉన్నప్పుడు నువ్వు తీసుకోకపోతే ఏంటంటే మనం అంటే దేవుడి పైన భారం వేసి వదిలేసినట్టే అనమాట హెల్త్ పాలసీ లేకపోతే. సో అందుకోసం కంపెనీస్ కంపల్సరీ తీసుకోవాలి. దెన్ కమింగ్ టు ప్రీమియమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఖర్చు ఎక్కువ అవుతుందంటే కంపేర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు మార్కెట్లో ఏది బెటర్ ఉందో. కొన్ని కేసుల్లో నో ఫ్రిల్స్ పాలసీలు వచ్చాయి. ఇప్పుడు IRDAI కూడా కొత్త మాస్టర్ సర్క్యులర్ ప్రకారం రకరకాల, అంటే బేసిక్ నుంచి మల్టిపుల్ ఫీచర్స్ అన్ని యాడ్ ఆన్స్ చేయడానికి, అంటే తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆప్షన్ బట్టి అన్ని ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పింది. సో దెర్ ఆర్ ఎనఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు యాడ్ ఆన్స్ లేకుండా ఆర్ అలాంటివి కూడా తీసుకొని బేసిక్ కవరేజ్ కూడా తీసుకోవచ్చు. కానీ తీసుకోకపోవడం మాత్రం పెద్ద ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్టు తీసుకోకపోతే. ఎందుకంటే మీరు చూస్తే మినిమం ₹1,00,000 లేనిది ఒక 3 రోజులు 2 రోజులు హాస్పిటలైజేషన్ అయినప్పుడు బయటికి రావట్లేదు పేషెంట్స్. ఈవెన్ చిన్న వైరల్ ఫీవర్స్ కూడా మీరు తీసుకుంటే ఇప్పుడు కరెంట్లీ సీజన్లో డెంగ్యూ ఫీవర్స్ నడుస్తూ ఉంది. ఒక డెంగ్యూ హాస్పిటలైజేషన్ అయితే ఒక 4-5 డేస్ అయితే 3-4 లక్షల బిల్ అవుతుంది. సో ఒక 2 సంవత్సరాలు సంపాదించిన డబ్బులంతా నువ్వు ఒకే రోజు పొడగొట్టుకుంటావు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందంటే అదే ఫ్యామిలీకి కట్టినా ఒక 25,000-30,000 కట్టినా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు కట్టినా ఒకేసారి ఇబ్బందులు రావు. ముందే ప్లాన్ చేసుకుంటావు కాబట్టి విత్ ఇన్ ద బడ్జెట్ ఆ అమౌంట్, ఆ పాలసీ మన ఖర్చు అనేది మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. సో అందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్. అండ్ సెకండ్, ఏది పిక్ చేసుకోవడం అనే దానికి కూడా వెదర్ నువ్వు ఇండివిజువలా, ఫ్యామిలీయా, నీకు ఫ్యామిలీ విత్ కిడ్సా ఆర్ పెద్దవాళ్ళ బాధ్యత. సో దీన్ని బట్టి దే ఆర్ మెనీ ఆప్షన్స్, ఫ్లోటర్ ఆప్షన్స్ ఆర్ ఇండివిజువల్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ప్రీమియమ్స్ వచ్చి కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీ ఒక 10-20% డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఫీచర్స్ కూడా, ఎందుకంటే థ్యాంక్స్ టు IRDAI మనకి స్టాండర్డైజేషన్ ఎక్కువైపోయింది ప్రొడక్ట్స్లో. సో కాకపోతే ఏంటంటే కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఎవ్రీ కంపెనీ వాంట్స్ వాళ్ళ ప్రోడక్ట్ని సేమ్ మాదే బెస్ట్ పాలసీ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఓన్గా అడ్వర్టైజ్ చేసుకుంటారు. సో ఇక్కడ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ 2 kinds ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విచ్ ఆఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకొకటి ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అంటే వీళ్ళు ఇంకా వేరే బిజినెస్ చేయరన్నమాట, ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు. అరే ఎలాంటివి అయితే నాకేంటి అనే క్వశ్చన్ రావచ్చు తీసుకునే వాళ్ళకి. అలాంటప్పుడు ఏంటంటే ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీతో హాస్పిటల్తో డైరెక్ట్గా మాట్లాడుతుంది. సో ఇట్స్ మోర్ ఆర్ లెస్ ట్రయాంగులర్ రిలేషన్ అనమాట. మీకు ఏమైనా ఇబ్బంది వస్తే డైరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చేస్తారు, కంపెనీ హాస్పిటల్తో మాట్లాడుతుంది, హాస్పిటల్ కూడా మీతోటే మాట్లాడుతుంది. సో ఇట్స్ అ ట్రయాంగులర్ రిలేషన్. సో ఎక్కువ మిడిల్ మ్యాన్ ఎవరు లేరు. వెరాజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రెడిషనల్లీ ఏం చేస్తాయంటే మధ్యలో ఇంకొక TPA అని ఉంటారు, థర్డ్ పార్టీ కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే మేనేజ్ చేస్తారనమాట ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి హెల్త్
పాలసీలన్నింటి బిజినెస్ అంతా వాళ్ళు మేనేజ్ చేస్తారు. హాస్పిటల్తో ఇంటరాక్షన్ కానీ, డాక్టర్స్ని వాళ్ళే అపాయింట్ చేసుకొని పాలసీ హోల్డర్తో మాట్లాడడం, సర్వీసింగ్ విషయాలు. ఓన్లీ ప్రీమియం అవి మాత్రమే కంపెనీ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడతాం. బట్ ఎనీ అదర్ థింగ్స్ నువ్వు టీపీఏతో మాట్లాడతావు. హాస్పిటల్ కూడా టీపీఏ దగ్గర డబ్బుల కోసం అడుగుతుంది కానీ డైరెక్ట్లీ ప్రతిసారి కంపెనీతో వెళ్ళదు. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ మిస్కమ్యూనికేషన్. అండ్ యూజువల్లీ ఏంటంటే ఒకటి బదులు 2 మధ్యలో స్టెప్స్ ఉంటే ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ సో ఇది ఒకటి ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ప్యూర్ హెల్త్ అదొకటి. సెకండ్, కవరేజ్. ప్రతి హాస్పిటల్ కూడా ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తన వెబ్సైట్లో వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ అని ఉంటుంది. నెట్వర్క్ లిస్ట్ చూసుకోండి. మీకు ఇంటి దగ్గరలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో అన్నీ మీకు కావాల్సిన హాస్పిటల్స్ ఆర్ మీరు రెగ్యులర్గా వెళ్తున్న హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అది చూసుకోండి. దెన్ సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే క్లెయిమ్ రేషియో ఉంటుంది. సో ఏ కంపెనీ క్లెయిమ్స్ కరెక్ట్గా హానర్ చేస్తూ ఉంది, ఎన్ని పర్సెంటేజ్ చేస్తూ ఉంది అది తెలుసుకోవచ్చు. సో ఈ 3 చూసుకొని దెన్ కమింగ్ టు మీకు ఏమైనా ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయా. చాలామందికి ఏంటంటే 40స్కి వచ్చేవరకు బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా ఆస్తమా కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు కొన్ని అవి కవర్ అవుతాయా లేదా, కవర్ అయితే ఎన్ని సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పాలసీ తీసుకుంటారు బట్ ఈ వెయిటింగ్ పీరియడ్స్ తెలియక తర్వాత బాధపడతారు. సో ముందే వెయిటింగ్ పీరియడ్స్ తెలుసుకుంటే దాని తగ్గట్టు నీ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ చాలా కంపెనీస్ కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, లైక్ నీ రీప్లేస్మెంట్, ఈఎన్టీ కానీ కొన్ని సర్జరీస్ కానీ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కవర్ చేయవు. ఎందుకంటే అవి వేరెంటేల్తో ఓవర్ ఎ టైం బిల్డప్ అయ్యాయి. మీరు పాలసీ తీసుకోగానే ఇమ్మీడియట్గా కవరేజ్ ఇవ్వరు చాలా మందికి. సో ఆ డిసిషన్స్ ఒకటి. థర్డ్, ఇంకా కొన్ని కండిషన్స్ ఏంటి, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. కొన్ని పాలసీ ఇవాళ తీసుకోగానే రేపు నీకు వైరల్ ఫీవర్ వచ్చిందని అడ్మిట్ అవుతే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇవ్వవు, 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. సో దెర్ ఆర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ ఈ డయాబెటీస్ కానీ ఆర్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా 2-3 years ఆగకుండా ఇమ్మీడియట్ కవర్ అయ్యే పాలసీలు కూడా ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ హార్ట్ పాలసీస్ ఉన్నాయి, హార్ట్ డిసీజెస్ కోసం, క్యాన్సర్ వాళ్ళ కోసం పాలసీస్ ఉన్నాయి. మార్కెట్లో దేర్ ఆర్ సో మెనీ. సో ఎవ్రీ కంపెనీ వాంట్స్ టు ఇన్నోవేట్. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తెలుసుకొని రీసెర్చ్ చేస్తే ఎనఫ్ పాలసీస్ ఉన్నాయి. సో తెలుసుకొని మన ఫ్యామిలీ మనకున్న ఆప్షన్స్ని బట్టి గో బ్యాక్ టు మీ కవరేజ్ ఎంత అవసరం. మనకేంటంటే యూజువల్లీ 2-3-5 lakhs లోపల ఉంటే షేర్డ్ రూమ్ ఇస్తారు మనకు హాస్పిటల్లో. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్, నాకు ఓకే పర్లేదు అనుకుంటే 5 వరకు, బట్ కవరేజ్ 5 lakhs per annum ఉంటుంది. అలా కాదు నాకు కొంచెం కవరేజ్, ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో బిల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి, పెద్దగా అవుతున్నాయి, అండ్ అలాంటప్పుడు 10 lakhs 20 lakhs కూడా తీసుకోవచ్చు, బికాస్ కవరేజ్ పెంచుకోవచ్చు. అండ్ ఈవెన్ అప్ టు 1 crore 2 crores కూడా చేశారు హెల్త్లో. అండ్ కొన్ని పాలసీలు ఏంటంటే గ్లోబల్, ఇఫ్ యూఆర్ గ్లోబల్ ట్రావెలర్, ఎక్కువగా ఫ్రీక్వెంట్ ట్రావెలర్, మల్టిపుల్ ప్లేస్లోకి వెళ్తుంటే ఇప్పుడు ఇండియా నుంచి ఆ పాలసీలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇన్ ద ఎండ్ మన నీడ్ బట్టి మంచి కంపెనీ చూస్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ రేటింగ్. అండ్ ఐడియల్లీ కుదిరితే ప్యూర్ హెల్త్ తీసుకోండి, లేదు కూడా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అక్కడైనా చూస్ చేసుకోవచ్చు. ఇన్ ద ఎండ్ మంచి రేటింగ్స్, మంచి సర్వీస్ నెట్వర్క్, మంచి హాస్పిటల్ నెట్వర్క్ ఇవి ఉండాలి. ఇవి ఉంటే ఏంటంటే మనకి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే మనం వెళ్ళేదే ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతాం. ఆ టైంలో నీకు ఇట్లాంటి ఇష్యూస్ రాకపోతే సీమ్లెస్గా నీకు ఇప్పుడు అటెండ్ అయ్యేది, నీకు ఇబ్బంది వచ్చినా నీ ఫ్యామిలీ మెంబర్ జాయిన్ అయినా సరే మీకు అడిషనల్ ప్రాబ్లమ్స్ రావద్దు. ఎనఫ్ ఆల్రెడీ హెల్త్ ఆ ఇష్యూతో మీకు ఆల్రెడీ సఫర్ అవుతున్నప్పుడు ఇన్సూరెన్స్ హెల్త్ పాలసీ వల్ల రాకూడదు అనమాట. సో అందుకోసం మంచి కంపెనీ ముందే చూస్ చేసుకొని మంచి కవరేజ్ చేసుకుంటే ఐ థింక్ పాలసీ ప్రీమియమ్స్ కూడా మీరు అన్నట్టు ఇంకొక ఇష్యూ ప్రీమియం ఏంటంటే ఏజ్ బట్టి ప్రీమియమ్స్ మారుతూ ఉంటాయి. ఫస్ట్ 25 వరకు ఒక ప్రీమియం ఉంటుంది, 25 to 35 ఒక స్లాబ్ ఉంటుంది, 36 to 40, అక్కడ నుంచి ఎవ్రీ 5 years. అండ్ జనరల్లీ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎప్పుడు ఎంట్రీ అయినా సరే, మీరు 10 సంవత్సరాల పాలసీ అయినా 20 సంవత్సరాల పాలసీ అయినా ఆ రీసెంట్గా తీసుకున్నా సరే మీ ఏజ్ బ్రాకెట్లో ఉన్న వారికి సేమ్ ప్రీమియం ఉంటుంది. దెర్ ఈజ్ నో, లైఫ్ ఇన్సూరెన్స్లో అయితేనేమో మీ ఎంట్రీని బట్టి మీ ప్రీమియం ఫిక్స్ అవుతుంది, దట్ ఈస్ దేర్ ఫర్ ఎవర్. సో నీకు 1 crore నువ్వు 25 తీసుకున్నావు ఏజ్లో, నీ ఫ్రెండ్ 35 ఏజ్లో తీసుకున్నాడు అనుకోండి, నువ్వు కట్టే ప్రీమియంకి తనకి చాలా తేడా ఉంటుంది. బట్ వేరాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం
నువ్వు 25 ఇయర్స్ నుంచి నువ్వు 25 ఉన్నప్పటి నుంచి పాలసీ కంటిన్యూ చేస్తున్నావు, మీ ఫ్రెండ్ రీసెంట్గా తీసుకున్నా, ఇద్దరిది సేమ్ అమౌంట్ సేమ్ కవరేజ్కి సేమ్ ఉంటుందన్నమాట. సో విత్ ఏజ్, ఓల్డ్ ఏజ్లో కంపల్సరీ ప్రీమియం పెరుగుతుంది, మీరు కంపేర్ కూడా చూసుకోవచ్చు. కానీ దాని అవసరం అంతా ఉంది, అవసరం అలాగా ఉంది. సో అలాంటప్పుడు ఎంత ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకున్నా మన కవరేజ్ కరెక్ట్ సఫిషియెంట్ కవరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో కంపేర్ చేసుకొని మనం కొంచెం ఫిల్టర్ అవుట్ చేసుకొని మంచి కంపెనీస్ చూసుకొని మంచి నెట్వర్క్ చూసుకొని తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. అండ్ పాలసీ క్లెయిమ్స్ కానీ హాస్పిటలైజేషన్ అయినప్పుడు కానీ అండ్ చాలా పాలసీలు ఇవి కూడా కంపేర్ చేసుకోవచ్చు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఓకే. ఎంత కవర్ ఇస్తారు, సో అది కూడా ఉంది. అండ్ యూ కెన్ ఆల్సో ఫైండ్ మనము డిశ్చార్జ్ అప్పుడు ఎంతసేపట్లో మన పాలసీ డిశ్చార్జ్ని క్లియర్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి అన్నమాట. ఇవి చూసుకొని మంచి కంపెనీ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ను వాడుకోవచ్చు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.